గుండుతోని ఇదిగోండి, నేనైతే దోశల పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. చూసారండి, ఇందులోనే మినప్పప్పు రైస్ అయితే నానబెట్టేసాను. ఇప్పుడు కడిగేసి మిక్సీ పడుతున్నాను చూడండి. దీన్ని ఆన్ చేయి, దీన్ని పప్పు అయితే రుబ్బడం అయిపోయింది. ఇంకా అదే దోశల పిండి చట్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా నేను దోశల పిండి ఆడుతుంటే ఇంకా మా ఇంట్లో అయితే చేప తీసుకొచ్చేదాన్ని కదండి. అది వచ్చేసి కేజీ చేప అనమాట. కేజీ చేప ఇప్పుడు గోదావరి చేప కేజీ చేప ఒకడైతే ఆయనైతే బాగా చేస్తున్నాడు. నేనైతే కర్రీ వండుతున్నాను. సారీ, నేనైతే పప్పు ఆడుకుంటున్నానండి. మిక్సీ పట్టుకుంటున్నాను పప్పుని. 4 రోజులు సరిపడంగా పప్పు అయితే ఆడేసుకుని ఉంచుకుంటాను అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంక నేను పప్పు అయితే ఆడుతున్నాను. చట్నీకి పప్పు ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనేసి చట్నీ అయితే 2 రోజులకు ఒకసారి అయితే చేస్తాను. పప్పు అయితే ఒక 4 రోజులకి సరిపడంగా అయితే ముందుగానే మిక్సీ పెట్టేసుకొని పప్పు ఆడిపెట్టేసుకొని ఉంచుతాను అనమాట. అండ్ చేప అయితే కడిగిగా ఇంట్లో ఎట్లా రెక్కలు అవి ఉన్నారు కదా, తీస్తారనమాట. ఇప్పుడు చేస్తున్నారన్నా చూడండి. కదా కదా నీట్గా తీసేస్తున్నారు. కట్ చేయడం కూడా చూపిస్తాను. కట్ చేసేస్తారు. అది చాలా పెద్దగా ఉంది కదండి, నాకు కట్ చేయడం కుదరదు, భయము. చేతి మీద వచ్చేద్దాం తగ్గకపోతే ఇంకా ఇంకా మీరే కడిగేసి మీరే కట్ చేసేస్తారంటే అలా సన్నగాలం అవగానా సన్నగాలం అవగానా అయ్యో చేదనుకున్నావా? బ్లడ్
అదిగోండి చేపనైతే శుభ్రంగా కట్ చేస్తారు, పులుసు అయితే తీసేసారు కదా, కట్ చేసేసారు. కట్ చేసేసి ఇప్పుడైతే పైన చర్మం స్కిన్ అది ఏంటండి నల్లగా ఉంటుంది అన్నమాట, పప్పర్లాగా. ఆ స్కిన్ కూడా అయితే అదిగో చూడండి, నేల మీద పెట్టి చక్కగా శుభ్రంగా నీట్గా తోమేస్తున్నారు అనమాట చేపను పట్టుకుని. ఇదిగోండి పిండి అయితే దోసల పిండి అయితే రెడీ అయిపోయింది. అదిగోండి దోసల పిండి అయితే రుబ్బేసుకున్నాను. ఇప్పుడైతే చట్నీకి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, శనగపప్పు పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొన్ని శనగపప్పు కూడా వేసాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట. మిక్సీ పడతా ఉప్పు సరిపోతుంది. డబ్బల ఇవ్వండి, చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. పల్లీలు పప్పు చట్నీ అనమాట. ఇదిగోండి నేను పెద్ద డబ్బాలకైతే వేసేస్తాను. కృప చూపిన పాడిన ఇలా తీర్చగలను యేసయ్యా కరుణవు నీవయ్యా, ఇదిగోండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. పట్టు తీసుకొస్తాగలవా డాడీ ఆడుకుంటే తిడుతున్నాడు. చూపిస్తాను. ఓ భలేకుండా మడతెట్టుకు వచ్చేసావా ఎండలోని. చూసారండి మా పిల్లలు, మేము పక్కన డాబా మీద అయితే బట్టలు వేసి వచ్చాను. మా పిల్లలు అయితే అవి తీసుకొస్తాకెళ్ళి మా పెద్ద పిల్లడు మడతెట్టుకు వచ్చేసాడు అనమాట. ఏట్రా వెళ్ళిపోయావు, నేను వీడియో తీస్తుంటేనా